నమస్తే పేపర్ ముచ్చటకు స్వాగతం। ఈరోజు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన శీర్షికలను ఒకసారి చూసి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం। ముందుగా మనము ఈనాడు పేపర్ను చూసుకున్నట్లయితే భారత్కు రండి అని చెప్పేది ఢిల్లీ మన అమెరికా పర్యటనలో ఉన్నటువంటి మోడీ దానికి సంబంధించినటువంటి బ్యానర్ ఐటము ఈనాడులో వచ్చింది। అంటే ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రపంచవ్యాప్త టీకా తయారీదారులకు ప్రధాన పిలుపు। అంటే టీకాల్లో ఇండియాలో టీకాలో మన ఇండియా ప్రపంచంలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే। దాదాపు ఇండియాలో 75-80 కోట్ల మందికి ఇప్పటికే టీకాలు వేసిన విషయం తెలిసిందే। దీనికి సంబంధించి టీకా ఎవరైతే తయారీదారులకు ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు ఇండియాకి రండి, ఇంకా మెరుగైన టీకాలను రూపొందించే విధంగా మనం ప్రయత్నం చేద్దాము, మీకు ఆ సపోర్ట్ ఎప్పుడు ఇస్తామనే విధంగా మోడీ ఐక్యరాజ్య సమితి వార్షిక సదస్సులో ప్రసంగించిన సందర్భంగా చెప్పినట్లు మనకు తెలిసిందే। దీనికి సంబంధించినటువంటి బ్యానర్ ఐటమ్ వచ్చింది, ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి మా దేశం, సార్వత్రికంగా అభివృద్ధి ఫలాలు పెంచి పోషించిన వారికి ఉగ్రవాదంతో ముప్పేనని వ్యాఖ్య। దీనికి సంబంధించినటువంటి బ్యానర్ ఐటమ్ ఈనాడులో వచ్చింది। తర్వాత అదరగొట్టారు బాణాలతో ఒకరు మాటలతో ఒకరు, పుత్రికా దినోత్సవం రోజున భరతమాత బిడ్డలు ఇద్దరు అంతర్జాతీయ వేదికలపై మాతృపుత్రి పరువును పతాక స్థాయికి తీసుకువెళ్లారనే సంబంధించినటువంటి బ్యానర్ ఐటమ్ ఇక్కడ వచ్చింది। తర్వాత పాలమూరు రంగారెడ్డికి అనుమతులు ఇవ్వండి, నిన్న కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను సీఎం కేసీఆర్ గారు కలిసింది మనకి తెలిసింది। దాదాపు 40 నిమిషాల పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో అక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అభ్యంతరాలను చెప్పడం జరిగింది। దానికి సంబంధించి ప్రత్యేకంగా కేంద్ర మంత్రి గారితో చర్చలు జరపడం జరిగింది। దాదాపు ఒక 40 నుంచి 60 నిమిషాలు చర్చలు జరిపినట్టు కూడా మనకి ఆ చర్చల సారాంశాన్ని ఈనాడులో మనకి ప్రముఖంగా ప్రచురించిన విషయం తెలిసిందే। తర్వాత తక్కువని ఆశపడితే మొదటికే మోసం, స్థిరాస్తుల కొనుగోలులో అవగాహనే ముఖ్యం, నకిలీ పత్రాలు ఫోర్జరీ సంతకాలతో మోసాలు, రాష్ట్రంలో పెరుగుతున్న భూ బకాసురులు। అంటే రియల్ ఎస్టేట్కు సంబంధించి అంటే ఎలా చేయాలి ఏంటి అనేది ఇక్కడ చాలా మంచి బ్యానర్ ఐటమ్ ఇచ్చారు ఇక్కడ ఈనాడులో। భూమికి చట్టపరమైన యజమాని ఎవరనేది నిర్ధారించుకోవాలి। అంటే ఒక భూమి అనేది మనము జనరల్గా ఎంత తెలివిగల వాళ్ళైనా కానీ మోసపోయేది ఈ రియల్ ఎస్టేట్ రంగంలో మోసపోతారు। ఎందుకంటే ఒకళ్ళకి సంబంధించిన ప్రాపర్టీ ఒకళ్ళ పేరు మీద ఉండి దానికి సంబంధించిన ప్రాపర్టీ ఎవరు ఓనర్ అని తెలియకుండా కన్ఫ్యూజన్లో ఆ కొనాలని ఆతృత తొందరపాటుతో ఒక ప్రాపర్టీ మీద జీవితాంతం కష్టపడిన ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరుగుతుంది। చివరికి అది ఏం జరుగుతుందంటే అసలు ఓనర్ ఎక్కడో ఉంటారో వాళ్ళు కోర్టుకు వెళ్ళటం, దాని ద్వారా ఇది కోర్టులో ఉండటము, ఇతను దాదాపు అన్న జీవితాంతం సంపాదించినటువంటి డబ్బులు మొత్తం ఇక్కడ ఇన్వెస్ట్ చేయటం ఆగిపోవటం, దానివల్ల ఇంట్లో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యి సూసైడ్ చేసుకోవడం జరగటము, లేకపోతే ఇవన్నీ ఒత్తిడి తట్టుకోలేక ఎవరైతే ఇలా అంటే దీంట్లో ఇరికించారో వారిని మభ్యపెట్టడం, అంటే వారిని అంటే వేరే కిరాయి వ్యక్తులతో చంపించడం, ఇవన్నీ మనము చూస్తుంటాం, క్రైమ్లో మనం చూస్తూనే ఉంటాం। అయితే మనం ఇవన్నీ లేకుండా మనము స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టాలంటే అసలు ముందుగా వేటిని పరిశీలించాలి అని చెప్పేది ఈనాడులో చాలా ప్రముఖంగా వచ్చింది। అంటే భూమికి చట్టపరమైన యజమాని ఎవరు, మనం ఒక భూమి తీసుకునేటప్పుడు అసలు దానికి చట్టపరంగా యజమాని ఎవరు అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది। జనరల్గా రియల్ ఎస్టేట్ వ్యవస్థలో ఏంటంటే మీడియేటర్స్తే వాళ్ళదే ఎక్కువ నడుస్తుంది కంప్లీట్గా। సో ఇవి లేకుండా ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి సంబంధించినటువంటి ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆయన ఓనర్ సంబంధించి ఫేస్ టు ఫేస్ జరిగితేనే ఇటువంటి జరగకుండా ఉంటాయని చెప్పారు। బ్యాంకు రుణంతో ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారా లేదా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఉపయోగపడుతుంది, నిర్మాణదారులు బ్యాంకు రుణం తీసుకున్నారా, సొంత పెట్టుబడి ఉంచారా అనే వివరాలతో పాటు నిర్మాణ సంస్థ ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకోవాలి, కొనుగోలుదారుల నుంచి ముందుగా పెట్టుబడి స్వీకరించడం, బ్యాంకు రుణం పొందితే చట్టబద్ధంగా ధృవీకరించిన ప్రాజెక్టు గుర్తించడం। అంటే దీనికి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించినటువంటి బ్యాంకు రుణాలు తీసుకుని డెవలప్ చేసి అది వీళ్ళకి ఇచ్చి తర్వాత వాళ్ళు బ్యాంకు రుణాలు కట్టకుండా ఉండటం వల్ల అది ఆ ప్రాపర్టీని సీజ్ చేయడం, దానికి సంబంధించినటువంటి మొత్తము ఆ సమాచారాన్ని మొత్తం ఎట్లా తీసుకోవాలనే సమాచారాన్ని మొత్తం ఈనాడులో ప్రముఖంగా ఇచ్చిన విషయం తెలిసిందే। ఇక్కడ ఈనాడులో ప్రముఖంగా చాలా మంచి వార్త ఇచ్చారు। అయితే చేతిలో ఎంబీఏ పట్టా
నెత్తిన బస్తాల మోత. హమాలీగా కుటుంబం భారం మోస్తున్న దివ్యాంగుడు. కూలీలుగా తల్లిదండ్రులు పడ్డ పాటలను చూస్తూ పెరిగాడు. కుటుంబ కష్టాలు తొలగాలంటే చదువు ఒకటి మార్గం అని నమ్మాడు. దివ్యాంగుడైన కష్టపడి ఎంబీఏ పూర్తి చేశాడు. కానీ ఒక్క ఉద్యోగం వరించలేదు. శరీరం సహకరించకున్నా గతిలేని పరిస్థితుల్లో తండ్రి చేస్తున్న హమాలీ వృత్తిలోకి వచ్చాడు. కుటుంబాన్ని భారంగా మోస్తున్నాడు. వరంగల్కు చెందినటువంటి రమేష్ అని చెప్పేసి బ్యాన్ ఐటమ్ వచ్చింది. ఎంబీఏ చదివినా కానీ అంటే సరైన రిక్రూట్మెంట్ లేక ఈ కరోనా పరిస్థితుల వల్ల చాలా ఫైనాన్షియల్గా ఇబ్బంది కావటం వల్ల అతను ఎంబీఏ పట్ట గ్రాడ్యుయేట్ అయినా కానీ తన తండ్రి ఏం చదువుకోకపోయినా కానీ తన తండ్రి కూలి పని ఏదైతే హమాలి పని చేసేవాడో ఈయన గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ ఎంబీఏ చదువుకున్నా కానీ అతను కూడా ఇదే పని చేయాల్సి వస్తుంది అనే నిరుద్యోగ నోటిఫికేషన్స్ లేక ఇలాంటి నిరుద్యోగులు ఇది మనకి ఒకళ్ళే కనపడుతున్నారు. కానీ కొన్ని వేల లక్షల మంది చాలా బాధపడుతున్నారు. అంటే వారి ఎడ్యుకేషన్కి తగ్గట్టు జాబులు చేయలేక మానసిక క్షోభకు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ జెంట్స్ మగవాళ్ళలో ఏంటంటే జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందామనే ప్రపోజల్ ఉంటుంది. సో ఆ ప్రపోజల్ వల్ల పెళ్లి చేసుకోలేక ఇటు సరైన జాబులు రాక ఇంట్లో ఆర్థిక పరిస్థితులు లేక చాలా చాలా సతమతం అవుతున్నారు. సో ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి వీరికి అంటే గవర్నమెంట్ ఉద్యోగము అందరు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఏ ప్రభుత్వము ఇవ్వలేరు. అందరు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పినా కానీ అది సత్యదూరం అనే మాట మనం గ్రహించాలి. సో వారికి ఏదైనా అంటే ఇప్పుడు ఇతను దివ్యాంగుడు దీనికి ఇతనికి సంబంధించి లోన్స్ ఇవ్వటం కానీ అంటే ఆర్థికంగా వాళ్ళని స్థితిమంతులు చేసే విధంగా వాళ్ళకి కొత్త ప్రాజెక్ట్స్ కొత్త పథకాలు తీసుకొస్తే బాగుంటుంది. చాలామంది నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఈనాడులో చాలా మంచి ఐటమ్ వచ్చింది. 124 కోట్ల ప్రాజెక్టు రూ. 700 కోట్లకు భారీగా పెరిగిన మోడికుంట వాగు నిర్మాణం వ్యయం. మోడికుంట వాగు ప్రాజెక్ట్ నిర్మించే ప్రాంతం అని చెప్పేసి వచ్చింది. అంటే ఇది 2009 ఆ టైంలో దీనికి సంబంధించిన అంచనా వ్యయం ఒక ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం దాదాపు 600% పెరిగింది. 2005లో 124 కోట్లకు చేపట్టిన ప్రాజెక్టు అంటే ఇప్పుడు అదే ప్రాజెక్టుకు సంబంధించి 700 కోట్లకు చేరింది. ఎకరా ఆయకట్టును నీటిని సరఫరా చేసేందుకు అయ్యే ఖర్చులో ఈ ప్రాజెక్టే రికార్డు కానుంది. జలయజ్ఞంలో భాగంగా ములుగు జిల్లా వాజేడు మండలంలోని కృష్ణాపురం వద్ద మోదికుంట మధ్య తరహా ప్రాజెక్టును 2005లో ప్రభుత్వం చేపట్టింది. అప్పట్లో ఇది సూచన ప్రాయంగా అంగీకరించారు కానీ ఎటువంటి స్టెప్ ముందు జరగలేదు. దానికి సంబంధించి ఇప్పుడు దీన్ని ప్రాజెక్టు చేయాలి అంటే దీని నిర్మాణం ఇప్పుడు దాదాపు 700 కోట్ల రూపాయలు అవుతుంది. దానికి సంబంధించినటువంటి ఐటమ్ అనేది వచ్చింది. హాస్టల్ గదిలో విద్యార్థుల ఘర్షణ, కిటికీ నుంచి పడి ఒకరు దుర్మరణం అని చెప్పేసి బ్యాన్ ఐటమ్ వచ్చింది. అంటే హాస్టల్కి సంబంధించి 2 పిల్లలు కొట్టుకోవటం, దాని తర్వాత ఈ సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఆ బాల్కనీలో నుంచి కింద పడటం, ఒక విద్యార్థి దుర్మరణం పాలవటం, దానికి సంబంధించి బ్యాన్ ఐటమ్ వచ్చింది. ఇంకా తెలంగాణ సాధనలో చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి సీఎం కేసీఆర్ చెప్పినట్లు ఐటమ్ వచ్చింది. ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటాల యోధురాలు చాకలి ఐలమ్మ సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి మహిళా చైతన్యానికి ప్రతీకగానే ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. సాయుధ పోరాట కాలంలోనే హక్కుల సాధన కోసం చట్టం పరిధిలో కోర్టులో న్యాయం కోసం కొట్లాడిన గొప్ప ప్రజాస్వామికవాది అని కేసీఆర్ చెప్పినట్లు బ్యాన్ ఐటమ్ వచ్చింది. ఆమె జయంతి వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని, భావితరాలు గుర్తుంచుకునే విధంగా మరిన్ని చర్యలు చేపడుతుందని ఐలమ్మ 126వ జయంతి అంటే ఈరోజు సందర్భంగా కేసీఆర్ గారు ఆమెను స్మరించుకుంటూ ఆమె తెలంగాణ సమాజానికి చేసినటువంటి స్ఫూర్తిని నింపే విధంగా అందరి భావితరాలకు ఆమె చరిత్రను వివరించే విధంగా ఉంటుంది. ఆమె వర్ధంతి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందనేది గతంలోని కేసీఆర్ గారు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. 26వ తారీఖు ఈరోజు ఆమె జయంతి 126వ జయంతి సందర్భంగా ఈ ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది అనేది ఇక్కడ బ్యాన్ ఐటమ్. ఇక తర్వాత మనము నమస్తే తెలంగాణ చూసినట్లయితే తెలంగాణకు పోటీదారులు ఎవరు, గ్రామాల్లో అభివృద్ధి జరగలేదా, నిరూపిస్తారా? అంటే హుజురాబాద్లో నిన్న రెడ్డి కమ్యూనిటీస్ అంటే రెడ్డి సామాజిక వర్గము సంబంధించి హుజురాబాద్లో నిన్న పెద్ద ఎత్తున మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో
టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన నేతలు మొత్తం హాజరైన విషయం తెలిసిందే. ఇది అంటే హుజూరాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంటలో ఇది ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని. హుజూరాబాద్ రానున్న బై ఎలక్షన్స్ నేపథ్యంలో ఈ మీటింగ్కి చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే ఈటెల రాజేందర్ వాళ్ళ మిసెస్ జమున ఎవరైతే ఉన్నారో ఆమె రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. సో రెడ్డి సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం వేసినటువంటి ఒక పెద్ద స్కెచ్గా పొలిటికల్గా మనము ఎనాలిసిస్ చేసినట్లయితే ఒక స్కెచ్గా దీన్ని అభివర్ణించవచ్చు మనం. అంటే ప్రతిపక్షాలకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారన్నమాట. అంటే గ్రామాల్లో అభివృద్ధి జరగలేదా నిరూపిస్తారా అని. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. అభివృద్ధికి పట్టం కట్టండి అని విద్యాశాఖ మంత్రి అన్నారు. భవిష్యత్తులో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు మంత్రి హరీష్ రావు చెప్పారు. జమ్మికుంటలో ఘనంగా రెడ్డి కులస్తుల ఆత్మీయ సమ్మేళనం. హుజూరాబాద్లో రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు శంకుస్థాపన. అంటే తెలంగాణలో బహుశా ఎక్కడా లేని విధంగా హుజూరాబాద్లో రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు శంకుస్థాపన చేసిన విషయం మనకి తెలిసిందే. జమ్మికుంటలో ఘనంగా రెడ్డి కులస్తుల ఆత్మీయ సమ్మేళనం. అంటే ఇది ఆత్మీయ సమ్మేళనం అనొచ్చు, ఇది ఎలక్షన్ ఎన్నికల సన్నాహక సమావేశం రెడ్డి కులస్తులు అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఎలక్షన్ హీట్ ఉన్న సందర్భంలో ఇలాంటివి అక్కడికి దారి తీస్తాయి. ఏది మాట్లాడుకున్నా అది ఎలక్షన్ కిందకే, ఎలక్షన్స్ పరిస్థితులు అనుగుణంగానే వస్తాయి. ఎందుకంటే ఎలక్షన్స్లో లబ్ధి పొందే విధంగానే కార్యక్రమాలు మొత్తం ఉంటాయి. అది మనకి అందరికీ తెలిసిందే. అది సీమ లిఫ్ట్ను ఆపాలి. రాయలసీమ ఎత్తిపోతలతో మహబూబ్నగర్ జిల్లాలకు తీరని నష్టం. పాలమూరు రంగారెడ్డికి అనుమతి ఇవ్వండి. త్వరగా నీటి కేటాయింపులు పూర్తి చేయండి. అప్పటి వరకు గెజెట్ అమలు నిలపండి. కేంద్ర జలశక్తి మంత్రికి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి అని చెప్పేసి 40 నిమిషాలు ముచ్చరించిన విషయం చెప్పేసి నమస్తే తెలంగాణలో బ్యాన్ రైటం వచ్చింది. అదేవిధంగా ఐపీఎల్ విషయానికి వస్తే ఢిల్లీ ధమాకా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి. రాజస్థాన్ రాయల్స్పై ఘన విజయము. యంగన్స్తో నిండి ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్. అంటే ఢిల్లీ దూసుకుపోతున్న విషయం తెలిసిందే మనకి. పాయింట్ల పట్టికలో కూడా అగ్రస్థానానికి పోతుంది. దానికి సంబంధించినటువంటి బ్యాన్ రైటము మనకి నమస్తే తెలంగాణలో వచ్చింది. ఇంకా చాలా వెలుగు మనం చూసినట్లయితే వ్యాక్సిన్ల తయారీ కోసం ఇండియాకు రండి. కంపెనీల ఓనర్లకు ప్రధాని మోడీ పిలుపు. ప్రపంచంలోనే తొలి డిఎన్ఏ టీకా అభివృద్ధి చేసింది మేమే. టెర్రరిజాన్ని వాడుకునే దేశాలకు టెర్రరిస్టులతోనే ముప్పు. టెర్రర్ వ్యాప్తికి ఆఫ్ఘాన్ను వాడుకోకుండా చూసుకోవాలి. డైవర్సిటీనే మా ప్రజాస్వామ్యానికి ఐడెంటిటీ. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మోడీలో ప్రసంగించిన వీటికి సంబంధించినటువంటి మోడీ ప్రసంగించినటువంటి వ్యాఖ్యలను వెలుగులో ప్రధానంగా ప్రచురించిన విషయం తెలిసిందే మనకి. తర్వాత ధరణిలో తప్పులు నిజమే. 17 లోపాలు ఒప్పుకున్న సర్కార్. ఇన్నాళ్ళు బుకాయింపు. ఏదాటిగా రైతులకు తిప్పలు. ఇంకా లక్షలాది సర్వే నెంబర్లు మిస్సింగ్. జనరల్గా సర్వే నెంబర్లు మొత్తం పర్ఫెక్ట్గా ధరణిలో వస్తాయి. ధరణి వెబ్సైట్లో మనం ఏ సర్వే నెంబర్ కొడితే ఏ సర్వే నెంబర్ ఎవరి పేరు మీద ఉంది, అది ఎవరి నుంచి ఎవరు కొన్నారు అనేది సమగ్రమైన సమాచారం వస్తుంది అనే విధంగా ధరణి రూపొందించడం జరిగింది. అయితే ఫస్ట్ నుంచి దీని మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు అంటే సర్వే నెంబర్లు మొత్తం మిస్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 100 సర్వే నెంబర్లు ఉన్నాయి అనుకోండి. అంటే మధ్యలో కొన్ని సర్వే నెంబర్లు మిస్ అవుతున్నాయి. ఆ సర్వే నెంబర్లో ఆ భూమి ఎటు వెళ్ళింది అనేది కూడా ఇక్కడ మిస్టరీగా మారింది. దీనికి సంబంధించి వెలుగులో గతంలో దీనికి సంబంధించి కొన్ని ఐటమ్స్ ప్రచురించిన విషయం తెలిసింది. ఆ ఐటమ్స్ అంటే ఆ ఐటమ్స్ సంబంధించి క్లిప్పింగ్స్తో మరొక ఐటమ్ ధరణి వెలుగులో ప్రచురించడం జరిగింది. ధరణిలో తప్పులు నిజమే. 17 లోపాలను ఒప్పుకున్న సర్కార్. ఇన్నాళ్ళు బుకాయింపు. సంవత్సరంగా రైతులకు తిప్పలు అనేది బ్యాన్ రైటమ్గా వచ్చింది. ఇంకా లక్షలాది సర్వే నెంబర్లు మిస్సింగు. ప్రొహిబిటెడ్ లిస్టులోనే పట్టా భూములు. రంగారెడ్డి జిల్లాలో చాలా వెంచర్లు విల్లాలు అగ్రికల్చర్ లిస్టులోనే. అంటే చాలా వెంచర్లు విల్లాలు కూడా అంటే వ్యవసాయ భూమి లిస్టులోనే ఉన్నాయి. ఇది జనరల్గా ఏంటంటే వెంచర్లు కానీ విల్లాలు కానీ అవి అగ్రికల్చర్ లిస్టులోకి రావు, కానీ ఇంకా ఆ లిస్టులోనే ఉన్నాయి. జాయింట్ రిజిస్ట్రేషన్లకు పోర్టల్లో కాలం లేదు. గ్రీవెన్స్ ఆప్షన్ కూడా సమస్యల పెండింగ్లోనే. పాస్బుక్ల కోసం లక్షలాది మంది ఎదురు చూపులు అనేది బ్యాన్ రైటం వచ్చింది. దీంట్లో అంటే వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు కూడా మనకు అర్థమవుతుంది. మన రెడ్లకు మస్తు పదవులు ఉన్నాయి. 6 మంత్రులు, స్పీకరు, కౌన్సిల్ చైర్మన్, రైతు బంధు కమిటీ చైర్మన్, 9 క్యాబినెట్ స్థాయి పోస్టులు ఇచ్చిన అంతా కేసీఆర్దే. పల్ల రాజశేఖర రెడ్డి చెప్పారు.
33% ఎమ్మెల్యేలు, 40% ఎమ్మెల్సీలు, 33% కార్పొరేషన్ చైర్మన్లు పోస్టులు మనవే. జమ్మికుంట రెడ్డి ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కామెంట్. పేరు చివన రెడ్డి కంపల్సరీగా పెట్టుకోవాలి, అది మన హక్కు, ఎవరికి భయపడాల్సిన పని లేదు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. అంటే మనము కుల మతాలకు అతీతంగా ఉండాలి అని చెప్పే ఈ రాజకీయ నాయకులే ఒక కులాన్ని ఎంకరేజ్ చేయడం అనేది కూడా చాలా వివాదాస్పదంగా మారుతుంది. అంటే నిన్న జరిగినటువంటి ఆ మీటింగ్లో చెప్పి ఉండొచ్చు, కానీ ఇది ఓన్లీ హుజురాబాద్ రెడ్డి సామాజిక వర్గం మీటింగ్కే పరిమితం కాదు. ఇప్పుడు మంత్రిగా స్పీకర్గా మీరు మాట్లాడేది తెలంగాణ ప్రజలు మొత్తం గమనిస్తున్నారు అనే విషయాన్ని కూడా మనము దృష్టిలో పెట్టుకొని మాట్లాడుంటే బాగుండేది. ఎందుకంటే ఇది ఇప్పుడు ఓన్లీ తెలంగాణలో ఓన్లీ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే లేరు కదా, అన్ని సామాజిక వర్గాలు కూడా ఉన్నారు. సో అంటే ఇలా వ్యాఖ్యలు చేయటం వల్ల వేరే సామాజిక వర్గాలు మొత్తం కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యే అవకాశాలు అనేది స్పష్టంగా కనబడతాయి మనకి. ఇది పార్టీకి ఎంత అడ్వాంటేజ్ అయితే మనకు తెలియదు, కానీ దీనివల్ల చాలా డిసడ్వాంటేజ్ జరుగుతుంది అనేది కూడా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశ చరిత్రలోనే ఇంతమంది రెడ్లకు క్యాబినెట్లో స్థానం ఇచ్చింది ఒక కేసీఆర్ మాత్రమేనని రైతు బంధు సమితి చైర్మన్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఎవరికి భయపడకుండా రెడ్డి సామాజిక వర్గానికి గౌరవం ఇస్తున్నారని గుర్తు చేశారు. శనివారం జమ్మికుంటలో జరిగిన రెడ్ల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ఈ విధంగా మాట్లాడారు. 2014 తర్వాత 6 క్యాబినెట్ మంత్రులు, ఒక స్పీకరు, ఒక కౌన్సిల్ చైర్మన్, రైతు బంధు కమిటీ చైర్మన్, మొత్తం 9 క్యాబినెట్ స్థాయి పదవులు రెడ్లకి ఇచ్చారనేది చాలా ప్రముఖంగా ప్రచురించారు. ఇది హైదరాబాద్లో కుండపోత వర్షం పడింది. నిన్న జలమయమైంది హైదరాబాద్ మొత్తము. దాదాపు 2 నుంచి 4 గంటలు నాన్ స్టాప్గా పడ్డది. మణికొండలో 8.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలుస్తుంది. అదేవిధంగా ముషరాబాద్ మిర్జి కూడా మూసి నీటి వల్ల బ్రిడ్జి మునిగిపోవడం జరిగింది. అటువైపు రాత్రిపూట వాహనదారులను కూడా అటు వెళ్లకుండా అప్రమత్తమయ్యారు జిహెచ్ఎం సిబ్బంది. దానికి సంబంధించినటువంటి ఐటమ్ వెలుగులో వచ్చింది. అదేవిధంగా దమ్ముంటే సిద్దిపేటలో దళిత బంధు పథకాన్ని మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో అమలు చేయించాలని బీజేపీ నేత ఈటెల సవాల్ విసిరారు. ఆ స్కీమ్ నిజమే అయితే హరీష్ రావు సొంత ఇలాకాలో ఎందుకు ఇవ్వట్లేదు అని ప్రశ్నించారు. సిద్దిపేటలో కూడా దళిత బంధు పెట్టాలని అంటే ఈటెల రాజేందర్ గారు ఈ వ్యాఖ్యలు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే హుజూరాబాద్లో అన్ని తానే వ్యవహరిస్తున్నారు మంత్రి హరీష్ రావు. అంటే విజయమే పరమ అవధిగా విజయం కోసం అక్కడ ఎట్లయినా కానీ గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ క్యాండిడేట్ని గెలిపించాలి ఈటెల మీద అని చాలా అంటే అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు సీఎం కేసీఆర్ దగ్గర నుంచి అక్కడ ఎలక్షన్ కంప్లీట్గా ఇన్ఛార్జ్ ఉన్నటువంటి హరీష్ రావు వరకు. దానికి సంబంధించే మనకి దళిత బంధు కానీ తర్వాత నిన్న జరిగినటువంటి రెడ్డి ఆత్మీయ సమ్మేళనం దీనికి సంబంధించి కానీ అంటే అన్ని వైపుల నుంచి కూడా అంటే ఉచ్చు బిగుస్తున్నారు అని కూడా చెప్పచ్చు. అయితే దీనికి సంబంధించి సవాల్ విసిరారు. ఏంటంటే ఇక్కడ ఇక్కడ దళిత బంధు ఓన్లీ హుజూరాబాద్ వరకే మీరు కేటాయించారు కదా, మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఈ స్కీమ్ని సిద్దిపేటలో అమలు చేయండి, అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారని ఘాటుగా వ్యాఖ్యానం చేసినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ మళ్ళీ ఓడింది. ఐపీఎల్లో హైదరాబాద్ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. బ్యాటింగ్లో విఫలమైన హైదరాబాద్ 5 రన్స్ తేడాతో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. వరుసగా 5వ ఓటమిని మూట కట్టుకుంది అని చెప్పేసి దీంట్లో వెలుగులో బ్యాన్ రేటింగ్ వచ్చింది. తర్వాత మనము ఆంధ్రజ్యోతి చూసుకున్నట్లయితే ఇది ఆంధ్రజ్యోతిలో జగన్ షర్మిల మాట్లాడుకుంటున్నారా, చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే ఇష్టం లేని షర్మిలకు వాటిపై ఆసక్తి ఎందుకు పెరిగింది, వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ వ్యతిరేకి కాదా, అందుకు షర్మిల వాదన ఏమిటి, తెలంగాణ ప్రజలను ఆకట్టుకోవడానికి ఆమె వ్యూహం ఏమిటి, తెలంగాణలో పార్టీ పెడతామని చెప్పినప్పుడు జగన్కు షర్మిలకు మధ్య ఏం జరిగింది, ఇద్దరి మధ్య విభేదాలకు కారణం ఏమిటి, ఆంధ్రప్రదేశ్లో జగన్ పార్టీ గెలుపు కోసం చేసిన ప్రచారం, ఇప్పుడు ఆయన ప్రభుత్వ తీరుపై షర్మిల మనసులో మాట ఏమిటి, అనిల్ షర్మిలది లవ్ ఎట్ ఫస్ట్ సైటా, అనిల్తో పెళ్ళి అంటే వైఎస్ ఏమన్నారు అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ వచ్చింది. దానికి సంబంధించిన ఒక వీడియో ఈరోజు 8 గంటలకి ఒక
ఒక ఛానల్లో టెలికాస్ట్ అవుతుందని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో చాలా ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. అంటే అంటే ఇది చాలా అంటే ఇది రాజకీయంగా ఆసక్తికర విషయమని తెలుసుకోవచ్చు. ఎందుకు అంటే వైఎస్ జగన్ ఫ్యామిలీకి, ఆంధ్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి కానీ, లేకపోతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంబంధించినటువంటి అంటే కానీ పచ్చగడ్డేసే బగ్గుమంటుంది సొంతంగా ఇన్ని రోజులు ఉంది. అంటే ఎప్పుడైతే ఈ షర్మిలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్యలో గ్యాప్ పెరిగింది అని వదంతులు అయితే వచ్చి, నేను ఇక్కడ పార్టీ పెడతానని షర్మిల పార్టీ ప్రకటించి, ఆ విధంగా ఆమె కార్యాచరణ రూపొందించుకుంటూ ఇక్కడ తెలంగాణ ప్రజలలోకి ఎప్పుడైతే వెళ్ళటం స్టార్ట్ చేసిందో, అంటే ఇద్దరి మధ్యలో ఏమైనా జరిగిందా, లేకపోతే ఇది డ్రామానా, పొలిటికల్ డ్రామానా అనేది చాలామందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. దీనికి సంబంధించి ఈరోజు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ వచ్చిందంటే ఆ ఇంటర్వ్యూలో ఏంటంటే షర్మిలని డైరెక్ట్గా అడిగిన విజువల్ కూడా నిన్న వచ్చింది. అంటే నిజంగా మీకు గొడవ అయిందా, ఆస్తి గొడవలు ఉన్నాయా లేదా అనేది. అది అంటే వీళ్ళ ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక ఛానల్ ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది ఇది చాలా సెన్సేషనల్ క్రియేట్ చేస్తారని కూడా మనము తెలుసుకోవచ్చు. అంటే ఇద్దరి మధ్యలో గ్యాప్ పెరిగింది అనేది చెప్పకనే చెప్పచ్చు అనేది ఇది ఈ వార్త సారాంశం. బోర్డుల పరిధిలో ఉమ్మడి ప్రాజెక్టులే, వాటిని మాత్రమే చేర్చండి. బోర్డుల పరిధిలో ఉమ్మడి ప్రాజెక్టులే చేర్చండి, వాటిని మాత్రమే చేర్చండి. పాలమూరు ప్రాజెక్టును అడ్డుకోవద్దు. కృష్ణా జలాల్లో వాటాలు తేలే వరకు ఆగండి. రుణాలు తీసుకోవడంపై అభ్యంతరాలు చెప్పద్దు. గెజిట్ నోటిఫికేషన్ అమలును వాయిదా వేయండి. రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని అడ్డుకోండి. కేంద్ర జలశాఖ మంత్రితో సీఎం కేసీఆర్ భేటీ అయిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. పాలమూరు ఎమ్మెల్యేలతో కలిసి కేంద్ర జలశాఖ మంత్రి షెకావత్ గజేంద్ర సింగ్ను కలవటం జరిగింది. 5 జిల్లాలకు ఐటీ, 8 జిల్లాల్లో టీ హబ్, వి హబ్, టాస్క్, టీఎస్ఐసి శాఖలు, ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల్లో ఐటీ టవర్లు, వి హబ్లు. వచ్చే 5 ఏళ్లలో నూతన పాలసీలో ఐటీ శాఖ ప్రణాళికలు. అంటే ఇప్పుడు ఐటీ మొత్తం హైదరాబాద్ను విస్తరించి ఉన్న విషయం తెలిసిందే. దీన్ని జిల్లాల వారీగా కూడా ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటీ టవర్లు ఏర్పాటు చేయాలనే విధంగా ఎప్పటి నుంచో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దానికి సంబంధించి ఒక స్టెప్ ముందు పడిందని చెప్పుకోవచ్చు మనం. 8 కొత్త మెడికల్ కాలేజీల కోసం దరఖాస్తు, సర్కారుకు సన్నాహాలు షురు. దేశంలోని తొలిసారి అని వైద్యశాఖ అన్నది. హైదరాబాద్లో కుండపోత, దానికి సంబంధించినటువంటి బ్యాన్ రైటము మనకి జ్యోతిలో ప్రచురితమైన విషయం చూస్తున్నాం మనం. వీధిన పడ్డ విద్యావంతులు, రాష్ట్రంలో వీధి వ్యాపారులుగా 60,000 మంది నిరుద్యోగులు. పట్టణ ప్రగతి స్ట్రీట్ వెండర్స్ యాప్లో నమోదు. వీరిలో 50% డిగ్రీ పూర్తి చేసిన వారే. పీజీ వృత్తి విద్య చదివిన వారు, ప్రైవేట్ టీచర్లు. యాప్లో మొత్తం 6 లక్షలకు పైగా. సగం మంది పండ్లు కూరగాయల షాపులు. 16% మంది చేతి వృత్తులు, వస్త్ర వ్యాపారులు. రాష్ట్రంలో 20% పెరిగిన స్ట్రీట్ వెండర్స్. పీఎం స్వనిధి ద్వారా రూ. 10,000 రుణం స్వీకరణ. రాష్ట్రంలో 3,35,00,000 మంది ఖాతాలో డబ్బు. క్యాష్లెస్ లావాదేవీలు జరిపితే లాభాలు. అంటే నిరుద్యోగులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనే విషయం మనకి అఫీషియల్గా తెలిసిందే. మనకి పీఎం మోడీ గారు ఈ స్ట్రీట్ వెండర్స్ సంబంధించినటువంటి ఒక స్కీమ్, అంటే 10,000 రూపాయలు లోన్ ఇచ్చేటువంటి స్కీమ్ అమలు దాదాపు 1.5 year నుంచి అమలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. దానికి సంబంధించి ఆ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే వీధి వ్యాపారులు ఎవరున్నారో దాదాపు దాంట్లో 50% గ్రాడ్యుయేట్స్ ఉండటము చాలా చర్చనీయాంశమైన విషయం అని. అంటే నోటిఫికేషన్స్ లేకపోవడం వల్ల ఇలా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఈరోజు పేపర్ ముచ్చట. రేపటి పేపర్ ముచ్చట్లో కలుద్దాం. చూస్తూనే ఉండే విత్ న్యూస్, లక్ష్యం సమాజ హితం.